ఫ్రాక్షన్స్ టాపిక్‌లో బేసిక్ టు అడ్వాన్స్ మోడల్స్‌లో భాగంగా ఒక కోర్ కాన్సెప్ట్ అదే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మల్టిప్లికేషన్‌లో కూడా మనకు క్వెషన్స్ అనేవి కేస్ 1, కేస్ 2 రకాలుగా పడుతుంటాయి. అంటే 2 టైప్స్‌లో అడుగుతుంటాడు. అదేవిధంగా డివిజన్‌లో కూడా కేస్ 1, కేస్ 2 రకాలుగా అడుగుతుంటాడు. అవేంటో చూద్దాం. ఫస్ట్ క్వెషన్ 4/5 ఇంటూ 25/18 అనే విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఆ తర్వాత 7/1/4 ఇంటూ 8/1/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 14/8 డివైడెడ్ బై 6/7 విలువ ఎంత, అదేవిధంగా 9/1/4 డివైడెడ్ బై 3/1/8 విలువ ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలంటే 5 1 జా 5 5 జా 2 2 జా 2 9 జా. ఎందుకు? మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. 2 5 జా 10/9 వస్తుంది. ఆ తర్వాత 9 1 జా 9, 1 ఉంటుంది. 1 9లో పోదు కాబట్టి 9 రాసుకుంటే సరిపోతుంది అంతే. ఆన్సర్ 1/9 అనేది ఆన్సర్ అవుతుంది దీనికి. ఇది కేస్ 1 ప్రాబ్లం. నెక్స్ట్ కేస్ 2 ప్రాబ్లం చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇస్తాడు. 7/1/4 ఇంటూ 8/1/3 అనేది విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఫస్ట్ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 4 ఇంటూ 7 ఎంత? 28. 28 ప్లస్ 1 29/4 ఇంటూ 3 ఇంటూ 8 ఎంత? 24. 24 ప్లస్ 1 25/3. లవాలను సపరేట్గా హారాలను సపరేట్ మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఇప్పుడు 29 ఇంటూ 25. 25 9 ఎంత? 25 9 25 8 ఏమో 200 వస్తుంది. 25 9 ఏమవుతుంది? 200కి ఇంకో 25 కలిపితే 225 అవుతుంది. ఈ 5 ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ 25 2 ఎంత? 50. 50 ప్లస్ 22 ఎంత? 72/4 ఇంటూ 3 ఎంత? 12. 12 6 72 5 ఉంటుంది. 5 12లో పోదు కాబట్టి 5/12 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. దీనికి చూడండి 14/8 డివైడెడ్ 6/7 ఎంత ఏమొస్తుంది? 6/7 వస్తుంది. దీన్ని ఏమని రాయొచ్చు? 14/8 ఇది పైకి పోతే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే ఇంటూ అయ్యి 7/6 అవుతుంది. అంతేనా? 2 7 జా 2 3 జా. నెక్స్ట్ 7 7 జా ఎంత? 49. 49/24. 49/24 అంటే 24 2 జా ఎంత అవుతుంది? 48. 1 ఉంటుంది. 1 పోదు కాబట్టి 2 1/24 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత దీన్ని కూడా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ 4 ఇంటూ 9 ఎంత? 36 ప్లస్ 1 37. 37/4 డివైడెడ్ బై అంటే మనం కింద రాసుకుందాం. 3 ఇంటూ 8 ఎంత? 24. 24 ప్లస్ 1 25. 25/8. ఇప్పుడు వీటిని ఈ భిన్నాన్ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది? 37/4 ఇంటూ 8/25. 4 1 జా 4 2 జా 60 ప్లస్ 14 74. 74/25. 25 2 జా 50. ఇంకా 24 ఉంటుంది. 24 అనేది 25 పోదు కాబట్టి 24/25 అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత వచ్చింది? 2 24/25 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని